సార్ ఇప్పుడు ఏదైతే వెల్త్ మేనేజ్‌మెంట్ సంబంధించింది మనం స్కూల్స్‌లో ఈవెన్ నేను చిన్నప్పుడు స్కూల్స్‌లో నాకు ట్రిగ్నోమెట్రీ అండ్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్‌లో ట్రిగ్నోమెట్రీ గాని, డెరివేషన్స్ గాని ఇంకా చాలా ఉండేయి. సో, ఇయన్నీ నేర్పించారు. కానీ మనం వెల్త్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి? ఫినాన్షియల్‌గా మనం ఎలా స్టేబుల్ అయితే దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? సో, ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది ముందు ముందు ఫర్దర్‌గా స్కూల్స్‌లో ఇన్వాల్వ్ చేయాలంటారా? లేకపోతే బయట ఏదైతే మీలాగా సర్టిఫైడ్ ఏదైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళాలనంటారా? ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఎందుకు ఎడ్యుకేషన్‌లో పెట్టట్లేదు అనంటే, బికాస్ అవర్ ఇండియా ఈస్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్. కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్‌లో పర్సనల్ ఫైనాన్స్ అనేది అసలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయదు. ఇప్పుడు ఒక జాబ్ ఇచ్చేవాడికి కావాల్సిందేంటి? అతనికి కోడింగ్ వచ్చా? లేదా ఒక డాక్టర్‌కి అయితే ఆ సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది? సో, దాని మీద ఉంటే సరిపోతది. అంతేగాని కేవలం వాళ్ళకి పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఎంత మంచి డిగ్రీ ఉన్నా గానీ జాబ్ అయితే రాదు గదా! అవును. జాబ్‌కి దానికి ఎటువంటి సంబంధం లేదు. జాబ్‌కి కావాల్సింది టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ మీద మాత్రమే ఫోకస్ పెడతారు. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఎక్కడ జరుగుతుంది అనంటే, ఈ పర్సనల్ ఫైనాన్స్ అనేది లైఫ్ స్కిల్. ఈ లైఫ్ స్కిల్స్ మీద ఎవరు ఫోకస్ పెట్టట్లేదు. ఈ లైఫ్ స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనంటే, మనం ఎంత ఎదిగినా కానీ ఆ లైఫ్ స్కిల్స్ అనేవి నేర్చుకోకపోతే ఆ ఎదుగుదల మన దగ్గర నిలబడదు. అది నిలబడాలి అనంటే వీటికి సంబంధించిన నాలెడ్జ్ మనకు రావాలి. ఎక్కడైనా స్కూల్లో చెప్తే నీకు ₹10 ఇచ్చా, నువ్వు షాప్‌కి వెళ్ళావు, ₹4 పెట్టుకున్నావు, నీ దగ్గర ఎంత చేంజ్ మిగిలింది, ఇంతవరకే చెప్తారు. మిగతాదంతా ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? నిజమైన సమాజం నుంచి నేర్చుకోవాలి. నిజంగా ₹10 తీసుకొని వెళ్ళి వాడు నిజంగా షాప్‌కి వెళ్ళి ₹4 పెట్టుకొని ₹6 తిరిగి తీసుకొని వచ్చి ఆ ₹6 అట్లా 6, 6, 6, ₹6 నెల రోజులు దాచిపెడితే 6 × 30 ఎంత అవుతది? 6 × 365 ఎంత అవుతది? మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి వాడి చేత ఒక ఎఫ్‌డి చేపిస్తే ఆ ఎఫ్‌డి డబ్బులు ఎట్లా గ్రో అవుతున్నాయో వాడు చూస్తే ఆ చిన్న పిల్లవాడు అప్పుడు వాడికి అదొక ప్రాక్టికల్ లెర్నింగ్ అవుతది. సో, ఇక్కడ ఏదో ఒక విద్యా వ్యవస్థ అని ఒక పాయింట్ మనం మాట్లాడడానికి ఏం లేదు. ఇక్కడ ఏమవుతుంది, పేరెంట్సే పిల్లల దగ్గర ఎడ్యుకేషన్‌కి సంబంధించి తప్పించి పర్సనల్ ఫైనాన్స్ గురించి మాట్లాడడానికి వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించరు. ఏదైనా ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇంట్లో ఉంది అనంటే పిల్లలు లేనప్పుడు చూసి మాట్లాడతారు. పిల్లల ముందు మాట్లాడడానికి కూడా ఇష్టం చూపించరు. అవును. ఎందుకు వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. మన కష్టం మీద మనం పడదాం. సో, ద పాయింట్ ఇక్కడ ఏంటి అనంటే, మీ కష్టం వాళ్ళకి తెలిసేలా చేయాలి అనేది కాదు. మీరు వాళ్ళ ముందు మాట్లాడుతున్నప్పుడు జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యల్ని మా నాన్న ఎలా ఎదుర్కొన్నాడు, ఇవన్నీ కూడా కొన్ని విని తెలుసుకుంటాం. తెలియకూడదు అంటే అది కుదరదు. మన ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతున్నప్పుడు డబ్బు పెరుగుతూ ఉంటే మనకి ఎంత మజా వస్తుంది. మరి ఆ మజా ఎలా ఉంటుందో రుచి చూపించాలి కదా పిల్లలకి. ఆ రుచి చూపించాల్సిన బాధ్యత ఉంది పేరెంట్స్ మీద.